ఏంటి మీ అధినేత ఈరోజు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్కి సంబంధించి చాలా కాలం తర్వాత చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. మీడియా మిత్రులందరికీ కూడా దాదాపు 2 గంటలకు పైగా మాట్లాడి ఒక ఫుల్ క్లారిటీ వచ్చేలా ఒక సినిమా అయితే చూపించారు. మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది దాని మీద? సినిమా కాదు కానీ చాలా అపోహలకి సమాధానాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ నాకు తెలిసి విత్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఓకే, ఒక అథారిటేటివ్గా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి అంశాలు, ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి అబద్ధ ప్రచారాలు, ఓకే, వాటి మీద వచ్చినటువంటి క్లారిటీ నేనైతే భావిస్తాను చాలా అద్భుతంగా, చాలా గంభీరంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాదాపు 2 గంటల ప్రెస్ మీట్ అది. 2 గంటల ప్రెస్ మీట్. అయితే మీరు అడిగిన ప్రశ్నకి పాపం కూటమిలో ఉన్న వాళ్ళ చాలామందికి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి తాకాలి, ఆయనతో ఒకసారి షేక్ హ్యాండ్ తీసుకోవాలి అన్న ఎందుకో ఉత్సాహంలో ఎక్కువ మంది ఉన్నారు. ఓకే. సో దాన్ని కూడా ఆయన చాలా క్లియర్గా, ఇది మా పార్టీ పుట్టుకే ఒక ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినటువంటి పుట్టుక, దీన్ని నన్ను జైల్లో పెట్టినా, నన్ను ఇబ్బంది పెట్టినా పార్టీని ఏదో చేయాలనుకున్నారు, కానీ మీ వల్ల కాదు అని చెప్పినటువంటి ఒక హెచ్చరిక కూడా దానిలో కనపడతా ఉంది. హెచ్చరిక కూడా మీరు అడిగినటువంటి ఒక అంశం ఢిల్లీ పెద్దల అనుమతి కోసం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలని. ఢిల్లీ పెద్దలు అంటే ఎవరుంటారు? బీజేపీ, అమిత్ షానో, మోదీనో, వీళ్ళే కదా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు, అంతే కదా. వాళ్ళనే కదా 2019 ఎన్నికలో ఇప్పుడున్నటువంటి కూటమి నాయకులు నల్ల చొక్కాలు, నల్ల ప్యాంట్లు వేసుకొని తిట్టింది. వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఇంకా చరిత్రనే మర్చిపోయి ఉండకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు డ్యూయల్ రోల్ ఎప్పుడు ప్లే చేయలేదు. కొంతకాలం వాళ్ళతో ఉండి బయటకు వచ్చి వాళ్ళని తిట్టి ఫస్ట్ నుంచి ఇండిపెండెంట్గానే ఉన్నాడు. అవసరమైనప్పుడు దాదాపు ఒక 20 మంది ఎంపీలు ఉన్నా, 20 మంది 22 మంది 21 మంది ఉన్నా వాళ్ళకే సపోర్ట్ ఇచ్చాడు రాష్ట్ర అవసరాల దృష్ట్యా. తర్వాత చాలా అంశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కేంద్రం, సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్ ఎలా ఉండాలో వాటిని అలా ఉంచాడు. ఓకే. ఎక్కడ కూడా ఈవెన్ అప్స్ అండ్ డౌన్స్ కూడా కనపడలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి క్రెడిబిలిటీ కానీ, రాజనీతి కానీ నాకు తెలిసి మోడీ అండ్ మా అమిత్ షా అంత తొందరగా మర్చిపోతారని నేను అనుకోను. అవునా? గుర్తుపెట్టుకుంటారా బాగానే? అంటే ఒక ముఖ్యమంత్రిగా తను చూపించినటువంటి అనేక అంశాల మీద తన అభిప్రాయాలు కానీ, దేశ పరిస్థితుల దృష్ట్యా చేసినటువంటి విధానం, రాష్ట్ర పరిస్థితులు ముఖ్యమైనప్పుడు. సో ఇప్పుడు ఓడిపోయి ఉండొచ్చు, బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేసుకుని ఉండొచ్చు, వాళ్ళందరూ ప్రభుత్వంలోకి వచ్చి ఉండొచ్చు. కానీ నాకు తెలిసి అమిత్ షా కానీ, మోడీ గారు కానీ, లేకపోతే మిగతా వాళ్ళు కానీ 2024-29 రాజకీయాల వరకే వాళ్ళ ఆలోచన ఉండి అక్కడ వాళ్ళు ఆగిపోయేది ఆ పార్టీ కాదు అది. డెఫినెట్లీ వాళ్ళు సుదీర్ఘంగా ఆలోచిస్తారు. వాళ్ళు మన విజన్ లాగా ఈ లేని విజన్ కల్పించుకొని విజనరీ అనిపించుకునే విధానం కాదు. వాళ్ళు విజనరీ కాకపోయినా వాళ్ళు ఒక పెద్ద లాంగ్ విజన్లో ఉంటారు. వాళ్ళు ఓకే, వాళ్ళు టార్గెట్ చాలా లాంగ్ రేంజ్లో కూడా ఉంటుంది. ఓకే. సో దాని వాట్ ఐ మీన్ టు సే, ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని పాపం కొంతమంది తెలుగుదేశం పార్టీలో లేదా కూటమిలో కోరుకున్నట్టుగా ఏదో లిక్కర్ స్కాము ఏదో జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు క్లారిటీ ప్రైవేట్లో ఉన్నదాన్ని ప్రభుత్వంలోకి తీసుకొని మేము మద్యపాన నిషేధం అనేదాన్ని ఫుల్గా చేయలేకపోతున్నాము, కానీ ఆ నిషేధం వైపు అడుగులేసే క్రమంలో చాలా బ్రాండ్లు తగ్గించి రేట్లు అందుబాటులో లేకుండా ఎక్కువ పెంచి తాగటానికి చాలా నియంత్రణలు పెట్టి పనిచేసిన విధానాన్ని ఆయన చెప్పాడు, ఆయన చేశాడు. కానీ తెలుగుదేశం కూటమి ఏం చేసింది? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న తీసుకెళ్ళి ప్రైవేటుడికి అప్పచెప్పాడు, తన వర్గీయులకు అప్పచెప్పుకున్నారు, తన కార్యకర్తలకు అప్పచెప్పుకున్నారు. కాబట్టి అవినీతి జరగటానికి ప్రభుత్వంలో ఉన్న మేనేజ్మెంట్లో అవకాశం ఉంటుందా, ప్రైవేట్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్లో అవకాశం ఉంటుందా అనేది ఒక ఫండమెంటల్ క్వశ్చన్ని ఇంతకుముందు మనం కూడా మాట్లాడుకున్నాం. సో దానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రశ్నకి ఖచ్చితంగా సమాధానం కూటమి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అతను ధనంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేశాము, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశాము, లేకపోతే ఎవరో కసిరెడ్డి, XYZ, హాఫ్ ఏ డజన్ పీపుల్ చెప్తా ఉన్నారు. అరెస్ట్ చేశారు, బాగానే ఉంది. వాడి మీద వీడు చెప్పాడు, వీడి మీద వాడు చెప్పాడు, మా దగ్గర ఏదో ఉంది, ఒక సిట్ ఉందని చెప్పారు.
అరెస్ట్ చేసిన తర్వాత మీరు వాళ్ళ దగ్గర నుంచి ఒక 10 రూపాయలు వాళ్ళు దొంగతనంగా తీసుకున్న డబ్బుల్ని బయటికి తీసారు, చూపించారు అసలు ఇదే కదా మీరు అలిగేషన్, అదే కదా డబ్బులు ఏదో చేశారనేది, ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి అనేది చూపించారని అడుగుతున్నారు మీరు. చూపించకుండా అసలు రేపో మాపో వాళ్ళందరూ అసలు కోర్టు అడగచ్చు, ఏంటి ఇంతమందిని అరెస్ట్ చేసి ఐఏఎస్ వాళ్ళని మీరు పోస్టులు ఇవ్వకుండా, లేకపోతే వాళ్ళ మీద ఎంక్వైరీలు వేసి, లేకపోతే ఇంతమందిని అరెస్ట్ చేసి ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని? రాష్ట్రం ఏమో మీరు ప్రపంచవ్యాప్తంగా వాడొస్తాడు ఈడొస్తాడు అమరావతిలో పెట్టుబడి పెడతారు అంటూ ఉన్నారు. కానీ ఇంత గందరగోళాన్ని మీరు సృష్టించుకుంటూ మీకు ఎలా ఎదుగుతుంది ఈ రాష్ట్రం అని ఒకవేళ ఎవరైనా కోర్టులకు వెళ్ళినప్పుడు ఒకవేళ చాలా తెలివైనటువంటి జడ్జి గారు ఎవరైనా అడిగారు అనుకో, దానికి ఏ సమాధానం ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఒక లిస్ట్ ఇచ్చారు, 1 సంవత్సర కాలంలో వాళ్ళు ఎంతమందిని హత్య చేశారు, ఎంతమందిని జైలుకు పంపించారు, ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఎన్ని దాడులు చేశారు, ఇది ఒక బుక్ లాగా తయారు చేశారు. అంటే ఇన్ని గందరగోళాలు మీరు చేసుకుంటూ ఆడి నుంచి పెట్టుబడిదారులు వస్తున్నారు, ఏడు నుంచి వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు అంటే ఏది 1 ఇయర్లో ఏమైనా తేలిందా? లేదు. కాబట్టి అసలు ఏమీ జరగని దగ్గర మొత్తం జరిగిపోయిందని చెప్పి ఒక బూచ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము అరెస్ట్ చేస్తాం అని చెప్తే కాకమ్మ కబుర్లు ఎవరు చెప్తారండి? నేను అడుగుతున్నా, కాకమ్మ కబుర్లు ఎవరు చెప్తారు? ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద లేడా? ఎవరైనా జగన్మోహన్ రెడ్డి ఈవెన్ లిక్కర్ స్కాముల మీద కూడా లాస్ట్ టైం వాళ్ళు 14-19లో చేసిన లిక్కర్ స్కాములు బెయిల్ మీద ఉన్నారు ఆయన. ఆ ప్రశ్నలకి వాటికి సమాధానాలు చెప్పాలని యువతల వాళ్ళు అదే చేశారని ఒక నేపథ్యాన్ని ఎంచుకొని కథ నడుపుతున్నాడు. వీళ్ళ కథలు రాసి సినిమాలు చూపించడం అలవాటు కదా. ఆడు ఉండేదంతా ఎవరంటే సినిమా స్టోరీ రాస్తారు, స్టోరీ ఇంకోటి చూపిస్తారు, బ్రహ్మాండంగా సినిమా తీద్దాం ఉంటారు, యాక్టర్ని పిలుస్తారు, సినిమా తీసి దాన్ని జనాలు చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ అదే చేస్తూ ఉన్నారు. మీకు స్టోరీలు అలవాట్లైనా సినిమాలు అలవాట్లైనా అంతవరకు పెట్టుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టచ్ చేయాలని చూస్తే అది మీ వల్ల కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఒకసారి లోపలేస్తే, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూరు ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసి బయటికి పంపిస్తే ఇంకెవడు మాట్లాడు, భయపెడదాం అనుకుంటే ఒక ఉద్యమ పార్టీగా పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడితేనే మొట్టమొదటి వచ్చినప్పుడే జైల్లో పెడితేనే చెక్కు చెదట్లా ప్రజలు బ్రతికించుకున్నారు. ఈరోజు కూడా 40% ఓటింగ్ పర్సంటేజ్ ఉన్నటువంటి పార్టీ ఇది. ఓడిపోవచ్చు, 11 సీట్లు రావచ్చు. మొన్న మీరు ఎలా గెలిచారో కూడా తెలుసు. మీ కూటమి అవన్నీ వస్తాయి బయటికి. కూటమి ఎలా గెలిచిందో కూడా తెలుసు. మీ అందరికీ నిలువెల్లా ఒళ్ళెల్లా మీకు అనుమానాలే. గిచ్చుకొని చూసినా కానీ 30,000 50,000 మెజార్టీ నిజంగా నాకు వచ్చిందా నా ముఖానికి? ఏం జరిగింది? ఎవరు మాయా? మోడీ మాయా లేకపోతే మిషన్ మాయా అనుకొని మీరు బతుకుతూ ఉన్నారు ఇక్కడ.